హలో గైస్, మెల్లమెల్లగా పునేరి పల్టన్ టీం గడ్డు కాలంలోకి అడుగు పెడుతుందా అని చెప్పేసి భావించడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే సీజన్ ఆక్షన్లో వాళ్ళ నుంచి మినిమం ఒక్క స్టార్ రైడర్ అయినా కూడా ఆక్షన్లోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే కనుక జరిగితే వాళ్ళకి బెంచ్ స్ట్రెంత్లో సరైనటువంటి బలం ఉండేటువంటి అవకాశం లేదు. సో ఈ గడ్డు కాలాన్ని ఎలా ఫేస్ చేస్తుంది పునేరి పల్టన్, మరి ఆ బయటకు వచ్చినటువంటి రైడర్ స్థానంలో వేరొక రైడర్ని బ్యాకప్గా ఎలా అరేంజ్ చేస్తారనేది వాళ్ళకి పెద్ద సవాల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ వచ్చే సీజన్లో వీలైతే కనుక మహమ్మద్ రిజా చియానిషాద్లు ప్రైస్ ట్యాగ్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పునేరి పల్టన్కి వచ్చే సీజన్లో గడ్డు కాలం ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ప్రో కబడ్డీ సీజన్ 10లో ఎంత ఈజీగా అయితే వాళ్ళు ట్రోఫీ విన్ అయ్యారో, మొత్తానికి అంత ఈజీగా మాత్రం వచ్చే సీజన్లో వాళ్ళకి ట్రోఫీ లభించేటువంటి ఛాన్స్ లేదు. మరోవైపు తెలుగు టైటన్స్ పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక తెలుగు టైటన్స్ ఒక ఈక్వేషన్తో వెళితే చాలా బాగుంటుందనేది నా ఒపీనియన్. అదేంటంటే 4 ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ప్లస్ 3 యంగ్ ప్లేయర్స్తో స్టార్టింగ్ 7ని ఫామ్ చేసుకోవడం. ముఖ్యంగా 4 ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ ఉంటే కనుక ఈ 3 యంగ్ ప్లేయర్స్ని సరిగ్గా లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి బాగా పర్ఫార్మెన్స్ని అప్లిఫ్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.